అబ్బా వచ్చాం, చెరువుకి వచ్చాం. అంటే కొండ మధ్యలో ఒక చెరువు తవ్వారనమాట. అయితే ఆ చెరువుకి అయితే వచ్చాము. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి మా వాడు తీస్తున్నాడు, ఒకటి తీస్తాడు. చూడండి ఇంత దొరికింది మాకు. అబ్బా మాకు దొరికిందంట, చూపిస్తాను చూడండి. అది ఇదిగో వచ్చేస్తానన్నా. ఇంకోటి మాడు పిలుస్తున్నారు, పెద్దదేనంట. చూపిస్తా. మొత్తం బురదే, అంటే నిన్న వర్షం పడ్డది. ఇదిగోండి మాడు ఫోటో తీస్తున్నాడు. ఇదిగోండి చూడండి అంత స్వతంత్రంగా తిరుగుతుంది. మరి అంటే కొండ మీద రాళ్ళ కింద ఉంటాయి చూడండి, అవే ఇవి. టేస్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అమ్మా. అదే ఇది చెరువు, కాకపోతే ఎండిపోయింది, అందుకే ఇలాగొచ్చాం. వాడు ఇందులో తీస్తున్నాడు, ఇందులో దాక్కుని ఉందంట ఒకటి. దొరికిందా? నెక్స్ట్ ఇంకెక్కడైనా చూడండి ఉంటుంది. ఇలాంటి హోల్ అంటే ఇలాంటి బొక్కలు అంట దాక్కుని ఉంటాయి. అప్పటికే అన్నాను గుణపాలు పట్టండి అని. చూడండి మాకు ప్రజెంట్ అయితే దొరికింది. మేమైతే 6 వచ్చాము ఇలాగా అంటే పట్టుకోవడానికి. మరి చూడాలి ఎంత దొరికిద్దో ఏంటో. మామూలు అయితే ముందుకు సాగుతున్నారు పట్టుకుంటూ. దొరికిందా ఏమన్నా? ఇలాంటి దీంట్లోనా మార్నింగ్ పూట ఏంటంటే బయటికి రావన్నమాట, రాళ్ళ కిందన ఉండిపోతాయి. నైట్ వచ్చామనుకోండి బయటకు వస్తాయి కాబట్టి దొరుకుతాయి. అందుకే మేము ఏమైనా పట్టుకోవడానికి ఏమైనా వస్తే మేము నైట్ పూట వస్తూ ఉంటాము. ఓకే, ఎక్కడుంది? ఓ దారి కాదు ఇది, మొత్తం చూడండి. అదే ఏంది అది? ఏది? ఇదిగో మాడు దొరికింది. ఇదిగోండి వాటర్ చూస్తున్నారు కదా, కొండల మధ్యలో వాటర్. అలా ఇదిరా పట్టరిది పట్టరా. ఇక్కడ ఉండేది అంటే ఇలాంటి రాళ్ళ కింద ఉంటూనే ఉంటాయి. ఇది ఇలాంటి రాళ్ళ కింద మనం గమనిస్తూ ఉండాలి. క్యా కిదర్ రహే కాదు, నువ్వు పడితే చావలేదు, అది బతికే ఉంది. బతికే ఉంది అది. అది చూడండి చాలా పెద్దది. అది ఈ రాయి కింద వాడు తీస్తాడు చూడండి. తీస్తాడు. అదిగో పడుతుంటే ఇలాగ ఆగిపోతున్నాయిరా. చాలా వరకు చాలానే దొరికాయి, పెద్దవి కూడా. మావుడు ఇలా పడుతుంటే అలా ఉండిపోతున్నాయి, బానిస అవుతున్నాయి వాడి చెయ్యికి. నేను కూడా ట్రైనింగ్ తీసుకుంటాను రేపటి నుంచి. బ్యాక్ సైడ్ అదిగో అదో కోరిక తెగిందా?
రేపు తిన్నాను కూడా అవ్వదు వాడికి. అలా వెతుక్కుంటూ పోవడమే. అలా బయటకు వస్తుంటాయి కదా, అవి పట్టుకొని మనం బకెట్లో వేసుకోవడమే ఇంకా మన పని. ఒరే తీసేవచ్చు ఇది. ఈ బొక్కలో అయితే ఉంది, ఎదుగోండి కనిపిస్తుంది కదా. అయితే అది లోపలికి వెళ్ళింది. మామూలు తీయండిరా అంటే వద్దురా బాబు ఎందుకు తలనొప్పి అని చెప్పి ముందుకు సాగిపోతున్నారు. నిన్న కరెంట్ లేకపోవడం ఇదే వాడడం అయింది. ఇక రాళ్ళు కదుగుతుంటే బయటకు వస్తున్నాయి కదా, మిస్ చేస్తున్నాయి. ఇది ఇంకుందా వెళ్ళిపోయిందా? మామూలు వెతుకుతూ 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 ముందుకు వస్తాం. మా హిందీ వాళ్ళకు కూడా దొరికినట్టుంది, ముందుకు పోవాలా. నిండిపో. కొండ దగ్గర బస్సు ఏదో ఉంటే పట్టుకున్నాను. ఇది చాలా దొరుకుతున్నాయి ఇలాగా ముందుకు అలా పోతూ ఉంటే. మనం నీటికే వెతకాలి కానీ దొరుకుతాయి, ఇంకా కింద నుంచి వస్తాయి. వచ్చేస్తుంది వచ్చేస్తున్నారు ఇవి. మూడు నాయన ఎక్కిపోతున్నాయి. ఎక్కిపోతాయా మరి? ఇంత ఎవడు కొనుక్కొని తెచ్చాడు ఇంత చిన్న బకెట్? నువ్వు అది కూడా పట్టలేదు. ఏట్రా అమ్మా అంటే ఈ ఏరియాకి వస్తే మరి సిగ్నల్స్ మరి అందవు, ఎందుకంటే రెండు కొండకి సెంటర్ పాయింట్లో ఉన్నాం కదా, రెండు కొండలకి మధ్యలో ఉన్నాం కాబట్టి సిగ్నల్స్ రావు. వస్తున్నా. మా వానికి వేటగాడికి ఒకటి దొరికింది. ఇలాంటి బొక్కలు అంటా ఉంటాయి అన్నమాట. డియా నేను వీడియో చేస్తున్నాను కదా, పోనీ తీయొచ్చు కదా, పట్టొచ్చు కదా, ముందుకు దింగేస్తున్నా, ఒక్కటి పట్టట్లేదు. పడుతున్నాను బకెట్ పట్టు, మేము పట్టే తీస్తాను రా. అలా ముందుకు సాగిపోతూ వెళ్ళాలి మన ప్రయాణం. లైటింగ్ వేసుకో, ఇలా పైన తీసి ఏమన్నా ఉంటే మీకు డోర్ తీస్తుంది. దారి ఇలా దారిలో అనుభవించాలనేసి ఈ ప్రతాప్ గడు వెనక్కి వస్తే ఇదే మొడలాగా ఉంటుంది దారి. ముందుకు వస్తాం. ఫాదర్ ఇక్కడైతే మొత్తం ముడిసేసారు మా వాళ్ళు. ఎందుకు ఎవరో వచ్చినట్టున్నారు మనకన్నా ముందు, అందుకేం దొరకట్లే మనకి. ఇదిరా నిజంగా ఎదురా
ఇది ఇక్కడ ఉంది. ఈ రాయి ఇక్కడ ఉంది. ఈ రాయి తీస్తే పట్టరా తీసిందాక నేను వీడియో తీస్తున్నాను. హై గాయ్స్, అలా అలా ఇలాంటిది ఇంట్లో ఉంటాయి. చిన్నది అయితే కింద నుంచి ఆ కింద పట్టు అందంగా ఉంది, తన వెంటే వస్తుంది, శ్రమ పడిపోకండి, అది ఇంకోటి దొరికిద్ది. ఉండేదిరా మరి. చూడు నువ్వు ఆపన ఉండు. ఇన్ని గుండెలే నీకు, పైకెక్కుతావా? చాలా ఎక్కిపోతాయి దాని గుండె.